హలో అండి. రోటీలు, కాంబినేషన్‌గా కర్రీలు ఇవన్నీ చేసేంత టైం లేనప్పుడు సింపుల్‌గా లంచ్ గానీ, డిన్నర్ గానీ క్విక్‌గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కేవలం కప్పు గోధుమ పిండి, 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి. క్విక్‌గా 10 నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. సింపుల్‌గా చేసుకునే ఈ రెసిపీని పిల్లల లంచ్ బాక్స్‌కైనా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్‌గా ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇది సుమారుగా 150 గ్రామ్స్ ఉంటుందండి. దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా ఒక పావు స్పూన్ వరకు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఉప్పు ఆయిల్ని పిండికి బాగా పట్టించండి. చేత్తో ఈ విధంగా రబ్ చేసుకుంటూ పిండిని కలిపారంటే పిండికి మనం వేసుకున్న ఆయిల్ అనేది బాగా పడుతుంది. ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. మనం పూరీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం గట్టిగానే ఈ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి మీద మూత పెట్టేసి ఇప్పుడు స్టఫింగ్ కోసం వేరొక బౌల్ని తీసుకొని అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగినట్లుగా ఒక అర స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు అనేది ఈ విధంగా బాగా పట్టించండి. ఇలా పట్టించి ఈ ఉల్లిపాయల్ని ఒక 5 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచారంటే ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా దిగి ఉల్లిపాయ మెత్తబడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కల్లో బొంబాయి రవ్వని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయలో వచ్చే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మనకి స్టఫింగ్ అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఇందులో ఒక పావు స్పూన్ వరకు కారం, ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి, అర స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా, ఒక స్పూన్ వరకు వాముని ఈ విధంగా చేత్తో నలుపుకొని ఈ వాముని యాడ్ చేసుకోండి. 3 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు ఒలిచి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక అంగుళం పొడవున్న అల్లాన్ని కూడా ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి యాడ్ చేసేయండి. కరివేపాకు, కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. స్టఫింగ్ చూసారా? ఈ విధంగా ఉండాలి. మీకు ఇంకొంచెం మెత్తగా ఉంది, వాటర్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దను తీసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఈ పిండి ముద్దని మనం పరాటాలు ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజుకి తగినట్లుగా ఈ విధంగా బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక్కొక్క బౌల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఈ పిండి ముద్దని ఈ విధంగా అరచేతి మధ్యలో వచ్చేలాగా ప్లేస్ చేసుకోండి. మనం రెడీ చేసుకున్న ఈ స్టఫింగ్ని ఈ చపాతీ మధ్యలో ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి ఎడ్జెస్ని ఈ విధంగా కొంచెం దగ్గరికి లాక్కుంటూ రౌండ్గా ఒక బౌల్ లాగా రెడీ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఎడ్జెస్ని దగ్గరికి ఈ విధంగా తీసుకుంటూ ఒక రౌండ్ బాల్ లాగా రెడీ చేసుకోండి. పైన కొంచెం పిండి ఏమైనా ఎక్సెస్ ఉంది అంటే ఆ పిండిని ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని మిగిలిన దాన్ని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా రెడీ చేసేయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్ని ఇలా ఫ్లాట్గా కొంచెం ప్రెస్ చేసుకొని దీనిపైన కొంచెం పొడి పిండిని అద్దుకుంటూ మనం చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కొంచెం పొడిపిటి సాయంతో చపాతీ కర్రతో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయండి. చపాతీలు పామేటప్పుడు ఎక్కువగా ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా పాముకోండి. చూడండి, దీని థిక్నెస్ చూపిస్తున్నాను. మరీ పల్చగా ఉండకుండా ఈ విధంగా ఈ మాత్రం థిక్నెస్తో మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ప్యాన్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఆనియన్ పరాటాని ప్యాన్ మీద వేసి మీడియం హీట్లో ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయండి. రెండో వైపు కూడా ఇంకొక నిమిషం పాటు కాల్చుకొని పచ్చిదనం అనేది తగ్గిన తర్వాత ఇప్పుడు పరాటాకి ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్ని కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ మీకు ఏది ఇష్టమైతే దాన్ని అప్లై చేసుకోవచ్చు. రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఈ పరాటాలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మనకి పరాటాలు రెడీ అయిపోయినట్లే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పరాటాలని రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.